ముందుగా హాఫ్ కేజీ చికెన్ తీసుకొని కడుక్కొని కుక్కర్లో వేయండి. చికెన్ వేసుకున్న తర్వాత 20 పచ్చిమిర్చి వేయండి. తర్వాత గుప్పెడంత కొత్తిమీర, గుప్పెడంత పుదీనా వేయండి. కొత్తిమీర తర్వాత లవంగాలు, చెక్క, యాలకులు, సొంటి, స్టారు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. స్పైసెస్ వేసుకున్న తర్వాత కారం, పసుపు, గరం మసాలా, చికెన్ మసాలా, సాల్ట్ వేసుకోవాలి. మసాలా వేసుకున్న తర్వాత ఒక చిన్న గిన్నె ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేసిన తర్వాత 2 గ్లాస్ ఆఫ్ వాటర్ వేయాలి. వాటర్ వేసిన తర్వాత కలిపేసి కుక్కర్ మూత పెట్టేయండి. కుక్కర్ ఉడికే టైంలో పెసరపప్పు, కందిపప్పు, శనగపప్పు, బాదం పప్పు, బాస్మతి, ఎర్ర కందిపప్పు, మినప్పప్పు, గోధుమ రవ్వ ఇవన్నీ 2 స్పూన్స్ ఒక గిన్నెలో వేసుకొని కడుక్కోండి. దాంతోపాటు గోధుమ రవ్వ 5 స్పూన్స్ వేసుకొని కడుక్కోండి. ఇవన్నీ కడిగేసి నానబెట్టి కుక్కర్లో వేసి మెత్తగా ఉడికించుకోండి. మనం ముందుగా ఉడికించుకున్న చికెన్లో నుంచి బోన్స్ తీసి పీస్ని స్మాష్ చేసుకోవాలి. బోన్స్ తీసిన చికెన్లో నుంచి సూప్ సపరేట్ చేసుకోవాలి. సపరేట్ చేసిన సూప్లో స్మాష్ చేసిన చికెన్ వేసి బాయిల్ చేయాలి. కుక్కర్లో ఉడికించిన పప్పుని చల్లార్చి మిక్సీ పట్టాలి. మిక్సీ పట్టిన పప్పుల్ని బాయిల్ అవుతున్న చికెన్లో వేయాలి. స్మాష్ చేసిన చికెన్లో గరం మసాలా, చికెన్ మసాలా, ధనియా పౌడర్, నెయ్యి ఇవన్నీ 1 స్పూన్ వేసుకోవాలి. మిరియాలు 2 స్పూన్లు, నూనె చిన్న గిన్నె అంత. ఇవి వేసుకున్న తర్వాత స్టార్ పువ్వు 1, చెక్క 3, రోజ్ పెటల్స్ 1 స్పూను, తోక మిరియాలు 15 వేసుకోవాలి.
చికెన్ పప్పు రెండు కలిపి థిక్నెస్ వచ్చేంత వరకు స్మాష్ చేసుకోవాలి. థిక్నెస్ వచ్చేసిన తర్వాత ఒక బౌల్లో సర్వ్ చేసుకోవాలి. రెడీ అయిపోయిన హలీంని ఒక బౌల్లో తీసుకొని ఫ్రైడ్ ఆనియన్స్, కాజు, నెయ్యి వేసుకోండి. మీకు ఫ్రైడ్ ఆనియన్స్ రెసిపీ కావాలంటే కమెంట్ చేయండి, నేను పోస్ట్ చేస్తాను.